బలం ఉన్నప్పుడే, దేవుడి శక్తినిచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుని పాదాలను పట్టుకోవడం నేర్చుకోవాలి. అబ్రహాము గారు ఆయన బలం ఉడిగిపోయినా కానీ విశ్వాసంలో సందేహించకుండా దేవుని పాదాల దగ్గర నడవడం నేర్చుకున్నాడు. ఆయనకు అన్ని బలహీనతలు కలిగించి అనారోగ్యతలు ఉండొచ్చు ఆ ఏజ్లో, కానీ అవన్నీ లేవు. యాక్టివ్గా నిలబడ్డాడు దేవుని కొరకు. ఈ సంవత్సరం పరిగెత్తే అనుభవంలో మనం ఉండాలి. సోమరితనం ఉండద్దు. కుందేలు తాబేలు పోటీ పెట్టుకునేట. కుందేలు అనుకున్నదట, ఇదేం గెలుస్తుంది, తాబేలు మెల్లగా నడుచుకుంటుంది అనుకొని మంచిగా కుందేలు ఏం చేసిందట అన్నదట. ఇల్లంతా దీవెనే అమ్మ. సరిహద్దులు విశాలపరచబడ్డాయి. ఈరోజు అబ్రహాం సంతానంగా మనం పిలువబడుతున్నాం. కారణం ఒక్క ఆదిత్యమే, ఒక్క అల్పనే, ఒక్క విశ్వాసం.